హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిజిఎస్ కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి అయితే ఎవరైతే హిందీ మరియు ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం వచ్చి ఉంటారో వాళ్ళకైతే వీళ్ళైతే జాబ్స్ ఇస్తున్నారండి. అండ్ సెలెక్ట్ అయిన వారైతే ఇమీడియట్గా జాయినింగ్ అయితే అవ్వాలని చెప్పేసి వీళ్ళ నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ నుంచి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్. దానికంటే ముందు మీరు ఇంకా మన బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మనం యూట్యూబ్లో ఎలాగైతే అప్డేట్స్ ఇస్తుంటామో అలాగే ఇన్స్టా పేజ్ ద్వారా కూడా మనం అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాము. సో ఇన్ కేస్ ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అయితే అవ్వండి. అండ్ ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ నుంచి డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతే, సిజిఎస్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్స్ వాళ్ళు జనరల్గా మనకు వీక్లీ లేదా మంత్లీ 3 టైమ్స్ వీళ్ళైతే వాక్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు కూడా వాక్ ఇంటర్వ్యూస్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే మాట్లాడడం అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కనుక మీరు చేయాలంటే ఇక 31 మార్చి రోజు నుంచి ఏప్రిల్ 6 వరకు అయితే వీళ్ళు హైదరాబాద్ లొకేషన్లో మాదాపూర్ లొకేషన్లో వాక్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా 40 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. హైరింగ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ హిందీ అండ్ ఇంగ్లీష్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా అయితే ఎలిజిబుల్ అండి. ఇమీడియట్గా జాయినింగ్ కూడా అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పారు. హిందీ అండ్ ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం వచ్చి ఉండాలి, ఎందుకంటే ఇవి హిందీ అండ్ ఇంగ్లీష్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి. మండే టు ఫ్రైడే టైప్లో మీరైతే వర్కింగ్ డేస్ అయితే చేస్తారు. ఆఫీస్లో 5 డేస్ వర్క్ చేస్తారు. అండ్ మీకు 2 డేస్గా రొటేషన్ వీక్ ఆఫ్ కూడా ఉంటుంది. అయితే 6 డేస్ వర్కింగ్, డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం 6 డేస్ అయితే వర్క్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఆఫ్టర్ ద మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సాటర్డే అండ్ సండే వీక్ ఆఫ్ ఉంటుంది. 5 డేస్ తో వర్క్ చేసుకోవచ్చు అప్పుడు. బట్ బిఫోర్ ట్రైనింగ్లో 6 డేస్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎక్సలెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. హూ క్యాన్ అప్లై అంటే కన్నా ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, అలాగే ఇమీడియట్గా జాయినింగ్ అయ్యేవాళ్ళు, ప్లస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి చేయడానికి రెడీగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ అయితే ఇంతే గైస్. మీలో ఎవరైతే సరే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో అలాగే మరి క్వాలిఫికేషన్ చెప్పాలని చెప్పేసి మీకు అందరికీ డౌట్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే నాట్ రిక్వైర్డ్ అండి. 12th పాస్ అయిన వాళ్ళు లేదా డిప్లొమా హోల్డర్స్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఇలా ఎవరైనా సరే మీరైతే జాబ్స్కి అయితే ట్రై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వరకు వచ్చేసి 2 to 3 lakhs per annum వరకు అయితే ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని శాలరీ అయితే వాళ్ళు ఇస్తారండి. అండ్ ఇంట్రెస్ట్ వాళ్ళైతే వాకిన్కి అయితే వెళ్ళండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను.